నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని మీకు ఆల్రెడీ నేను చాలా విషయాలు చెప్పున్నానండి మ్యాప్ గురించి. ఎక్కడ ఏ రెవెన్యూలో ఏం ప్లాట్లు రెసిడెన్షియల్, కమర్షియల్ మరియు విల్లా ప్లాట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయనేది నేను బ్రీఫ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది నా వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దాన్ని మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా మీకు అర్థమవుతాయి. ఇక్కడ మీరు వీడియోలో గమనించవచ్చు, ఇది కోర్ క్యాపిటల్ ఏరియా బిల్డింగ్స్ అని చెప్పానండి. కోర్ క్యాపిటల్ ఏరియాకి వెస్ట్ సైడ్న మనకి రాయపూడి రెవెన్యూలో రాయపూడి జరీబులో మనకి రాయపూడి జరీబు ఏరియాలో వచ్చేసరికి రివర్ ఫ్రంట్ ఏరియాకి దగ్గరలో ఉండేసరికి 500 గజాలు వెస్ట్ ఫేసింగ్, 500 గజాలు ఈస్ట్ ఫేసింగ్ రెసిడెన్షియల్ ప్లాట్ అనేవి మనకి ఇక్కడ అమ్మకానికి ఉండండి. అలానే ఈస్ట్ ఫేసింగ్లో ఒకటి, వెస్ట్ ఫేసింగ్లో ఒకటి, రెండు అందుబాటులో ఉన్నాయండి. ఈ N13 రోడ్కి వెస్ట్ సైడ్న నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఒక 500 గజాల రెసిడెన్షియల్ ప్లాట్ అనేది మనకి అమ్మకానికి ఉందండి. అది అబ్బరేజపాలెం రెవెన్యూ జరీబులో వస్తుందన్నమాట. అలానే మనకి ఇక్కడ దొండపాడు రెవెన్యూకి వచ్చేసరికి దొండపాడుకి తూర్పు వైపుగా, అంటే ఇట్ మీన్స్ మనకి N14 రోడ్డుకి పడమర వైపుగా ఒక 500 గజాల రెసిడెన్షియల్ ప్లాట్ అనేది ఉంది. దొండపాడు రెవెన్యూలో 360 గజాల రెసిడెన్షియల్ ప్లాట్ అనేది ఉంది. అలానే పిచ్చుకలపాలెం రెవెన్యూకి వస్తే 500 గజాల రెసిడెన్షియల్, 360 గజాల రెసిడెన్షియల్ మరియు 600 గజాల రెసిడెన్షియల్ ప్లాట్ అనేవి అమ్మకానికి ఉన్నాయి. అనంతపురం రెవెన్యూకి వచ్చేసరికి మనకి 500 గజాల రెసిడెన్షియల్, 480 గజాల రెసిడెన్షియల్, 250 గజాల దగ్గర నుంచి 250, 270, 300, 360 గజాలకు సంబంధించిన కమర్షియల్ ప్లాట్లు. అంటే అనంతపురం విలేజ్కి ఉత్తరం వైపుగా, ఇంతకుముందు మీరు చాలామంది గమనించి ఉంటారు, L&T IT టవర్ అని చెప్పి ఒకటి ఇచ్చారండి. మనకి అనంతపురం విలేజ్కి నార్త్ వైపున E6 రోడ్డుకి ఉత్తరం వైపున, మనకి E5 రోడ్డుకి దక్షిణం, E6 రోడ్డుకి ఉత్తరం వైపున కమర్షియల్ కాలనీ ఉంటుందండి, 407 కాలనీ అని. ఈ కాలనీలో మనకి ఎక్కువగా కమర్షియల్ ప్లాట్ అనేవి మనకి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అలానే అనంతపురంకి దక్షిణం వైపున నెక్కల్లు రెవెన్యూకి పడమర వైపున ఆల్మోస్ట్ అందరూ చూసుంటారండి. మనకి గూగుల్ వాళ్ళు వచ్చి ఒకసారి వెరిఫై చేశారు, మన నెక్కల్లుకి సంబంధించిన సర్వే నెంబర్లు అని కూడా చూశారండి. ఇక్కడ ఒక 140 ఎకరాల వేకెంట్ ల్యాండ్ అనేది ఉందండి. దీని పక్కనే నెక్కల్లుకి సంబంధించిన కమర్షియల్ ప్లాట్లు అనేవి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఒకటి, ఈస్ట్ ఫేసింగ్ ఒకటి, 250 గజాల సైట్లు అనేవి మనకి ఇక్కడ అమ్మకానికి ఉండండి. అలానే రెసిడెన్షియల్ ప్లాట్లు బౌండరీలో మనకి 30,000 రేంజ్లో దొరికే విధంగా 480 గజాలు, 360 గజాలు అలాంటి సైట్లు అనేవి మనకి అమ్మకానికి ఉందండి. నేను చెప్తున్నంతా కూడా మనకి ఏదైతే కోర్ క్యాపిటల్ ఏరియాకి వెస్ట్ సైడ్ ఉన్నాయో ఈ ప్లాట్స్ అనేవి నేను మీకు చెప్తున్నాను. అలానే తుళ్ళూరు రెవెన్యూకి వచ్చేసరికి 390 గజాలు, 540 గజాలు, 500 గజాలు, 35,000 రేట్ని బేస్ చేసుకొని కొద్దిగా హెచ్చు తగ్గింపులు అనేవి ఉంటాయండి మార్కెట్లో. దాన్ని బేస్ చేసుకొని 35,000 బేస్ చేసుకొని మనకి మార్కెట్ ప్రైస్ అనేది జరుగుతుంది. అలానే చిన్న ప్లాట్లు బసవతారకం దగ్గర ఉన్నవి కార్నర్ ప్లాట్స్ అలాంటివి మటుకి 40,000 వరకు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఉన్నవి కూడా ప్లాట్లు అవైలబుల్గా అనేవి ఉన్నాయి. ఈ ప్లాట్లకు సంబంధించి అంటే తుళ్ళూరుకి కోర్ క్యాపిటల్ ఏరియాకి వెస్ట్ సైడ్కి సంబంధించి మీకు ఏ విధమైన సమాచారం కావాలన్నా కూడా సంప్రదించగలరండి. అలానే అమ్మేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా రైతులు ఎవరైతే ఇంట్రెస్ట్గా అమ్మాలని వాళ్ళ ప్రైస్ ఏదనేది వాళ్ళు కోట్ చేసుకోవచ్చు అండి. ఆ ప్రైస్నే మనం డైరెక్ట్గా కస్టమర్తో మాట్లాడించి చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ పూర్తి వివరాల కొరకు సంప్రదించగలరు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. థ్యాంక్ యూ అండి.